చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కానిస్టేబుల్ బండెక్కించండి. అలాగే సార్. సార్ సార్ నేను కావాలని యాక్షన్ చేయలేదు సార్, అనుకోకుండా జరిగిపోయింది సార్, నన్ను క్షమించండి సార్. నోర్మై సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. అలాగా ఒకసారి ఈ వీడియో చూడండి. మీ నాన్న యాక్సిడెంట్ చేసి ఒక ఇన్నోసెంట్ పర్సన్ కాలు విరగొట్టాడు. సార్ నేనేం కావాలని చేయలేదు సార్. మానవత్వంతో యాక్సిడెంట్ అయిన వ్యక్తిని కనీసం హాస్పిటల్లో అయినా జాయిన్ చేయకుండా ట్రీట్మెంట్ కూడా ఇప్పించకుండా పారిపోయాడు. సార్ నేను కావాలని చేయలేదు సార్. ఇది చాలా పెద్ద క్రైమ్. అలా యాక్సిడెంట్ చేసి పారిపోయినందుకు కూడా కేసు బుక్ చేశాం సార్. అంతేకాకుండా యాక్సిడెంట్కి గురైన వ్యక్తి తాలూకా బంధువులు కూడా హిట్ అండ్ రన్ కేసు బుక్ చేశారు. కాబట్టి మీరు మీ నాన్నని విడిపించుకోవాలనుకుంటే లాయర్తో పాటు స్టేషన్కి వచ్చి మాట్లాడండి. చూస్తానండి. కానిస్టేబుల్ తీసుకురండి. ఎక్కించండి. కావాలని చేయలేదు సార్, అనుకోకుండా జరిగిపోయింది సార్. అమ్మ కీర్తి, అమ్మ కీర్తి. చూడండి, మా దీప వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి. ఉదయం దేవిక వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేయడానికి ఇబ్బంది పడ్డారని ఇప్పుడు వంటలన్నీ మీ నార్త్ స్టైల్లోనే చేపించాం. అన్ని విషయాలు పక్కన పెట్టేసి భోజనానికి రండి. నకో మీ మర్యాదలకి రామ్ రామ్. మీ చేష్టలకి నా కడుపు ఎప్పుడో నిండిపోయింది. ఇక్కడ ఒకరు వాత పెట్టి వెళ్తే ఇంకొకరు మందు రాయడానికి వచ్చినట్టుంది మీ వ్యవహారం. అక్కడ మీ చెల్లెలు అందర్లో నా మాటని తీసేసినట్టు మాట్లాడినప్పుడు నువ్వు అడ్డు చెప్పలేదు, కానీ ఇప్పుడు పద్ధతుల గురించి చెప్పడానికి వచ్చావు. బహుత్ అచ్చా హై. కోపడకండి. పెళ్లి జరిగి కళ్యాణ్కి దోషం నివృత్తి అవడం కావాలి, కానీ పెళ్లి ఏ పద్ధతుల్లో జరిగితే ఏముంది చెప్పండి. ఈ మాట ముందే తెలిసి ఉంటే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేదానే కాదు. 1,00,000 రూపాయలు పెట్టి ఎంతో ఆశగా లెహెంగా తెచ్చాను. కనీసం అది ఎలా ఉందో చూడకుండానే వద్దనేసింది మీ బెహన్. అంత ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకుని తర్వాత కట్టుకుంటానని చెప్పుంటే అరిగిపోయి ఉండేదా? నేను ఇంతగా మనసు నొచ్చుకొని ఉండేదన్నా? నువ్వే చెప్పు. ఇదేనా నీ చెల్లెలి సంస్కారం? తను పెళ్లి గ్రాండ్గా వద్దు అన్న ఉద్దేశంతో అలా అంది తప్ప మీరిచ్చిన డ్రెస్ వేసుకోకూడదని కాదు. కొంచెం శాంతించి ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరే నన్ను అర్థం చేసుకోవటం లేదు. నేను తెచ్చిన డ్రెస్ కట్టుకోవడం లేదు. తల మీద పెట్టుకోవాల్సిన నన్ను కాలి కింద వేసి నలిపేస్తున్నారని మొత్తుకుంటున్నాను. సంజే, మీకంత ప్రేముంటే
కట్టుకుంటే మాసిపోయే బట్టలు కాదండి పెట్టాల్సింది, పెట్టుకుంటే మెరిసిపోయే బంగారం పెట్టాలి. అలాంటి విషయంలో మా చిన్నత్తేని మీరు కామెంట్ చేస్తే నేను కూడా సైలెంట్గా ఉంటాను. దేఖో దేఖో, నీ కోడలు ఎంత మాట అందో. అదే మా సైడ్ పెళ్లి అయ్యి ఇంటికొచ్చిన కోడళ్ళు దించిన తల ఎత్తరు. మాటకి మాట సమాధానం చెప్పరు. ఇక్కడ చూస్తే కోడలు చెప్పినట్టు అత్తయ్య మాట వినే పరిస్థితి కనిపిస్తోంది. ప్లీజ్ దయచేసి వదిలేయండి. చిన్నపిల్ల, తనకెలా మాట్లాడాలో తెలియదు. ఏం తెలీదని చెప్తున్నావు? నీ కోడలి వయసు నేను చీర కట్టినంత లేదు. నాకే నీతులు చెప్పాలని చూస్తుందా? ఇప్పుడే నేనేంటో అందరి ముందు చూపిస్తా. ఏమండి, ఆవిడ ముందు నోరు జారద్దని చెప్పానా లేదా? ఎందుకంత నిర్లక్ష్యం, లెక్కలేంతనం నీకు? ఇప్పుడు చూడు ఆవిడేం మాట్లాడిందో. అసలే ఆవిడ పట్టిన కుందేలకు రెండే కాళ్ళనే రకం. నీ నోటి దురుస్తో రచ్చ జరిగేలా చేస్తున్నావు. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. ఆవిడ డామినేషన్ మాటల్లో ఉంటుంది తప్ప చేతల్లో ఉండదు. మనం ఆవిడన్న మాటల్ని అలాగే వింటూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. ఒక పక్కేమో ఈవిడ గారి పోరు, ఇంకో పక్కేమో ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకుని కీర్తి వాళ్ళ నాన్న ఇద్దరు బయటే ఉన్నారు. ఏం జరుగుతుందో ఏమోనని మనసంతా గుబులుగా ఉంది. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్నని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఎస్ఐ గారితో మాట్లాడాలి సార్. నేను లోపలికి వెళ్ళాలి. కుదరదమ్మా, ఎస్ఐ గారు చాలా బిజీగా ఉన్నారు. అలా అనకండి సార్, మా నాన్నతో మాట్లాడాలి. ప్లీజ్ సార్, నన్ను ఆపొద్దు. ఆగమ్మా, ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను ఆపొద్దు. ఆగమ్మా, ఆగు. నువ్వు బాగా చదువుకున్న దానివి. ఇక్కడేం జరుగుతుందో నీకు తెలియంది ఏమీ లేదు. నువ్వు తలుచుకుంటే ఈ కేసు చిటికలో తేలిపోతుంది. మీ నాన్న దర్జాగా మీ ఇంటికి వచ్చేస్తాడు. కాదు కూడదు నిజాయితీగా లీగల్గా ప్రొసీడ్ అవుతానంటే నువ్వు ఎంత గింజుకున్నా మీ నాన్న బయటికి రాడు. అలా అనకండి సార్, మా నాన్న ఎలాగైనా బయటకు వచ్చేలా చూడండి. ప్లీజ్ మీకు దండం పెడతాను. దండాలు పెడితే పని జరగదమ్మా.